హాయ్ గాయ్స్. సండే అయితే చాలు ఈ పిల్లలు ఎందుకు ఈ కోడి కూయక ముందే లెగిచిపోతారో తెలీదు. అలాగే మా పాప కూడా రోజు స్కూల్‌కి లేపాలి గానీ ఇవాళ మాత్రం చాలా తొందరగా లేచింది. సరేలే ఎలాగోకలా మేనేజ్ చేసి కొంచెం సేపు కిందే ఆడిపించి ఫైనల్లీ ఇలా కాదులే పైకెళ్దామని చెప్పి పైకి తీసుకెళ్ళాను. వాకింగ్ చేద్దాం తను కూడా కొంతసేపు ఎండలో ఆడుకుంటుంది అని. పైకెళ్ళామో లేదో ఇవాళ మా కామ్య అయితే జిమ్ టీచర్, పీటీ టీచర్, డాన్స్ టీచర్ అన్ని టీచర్స్ అయిపోయింది. వెళ్ళినప్పటి నుంచి ఆడుతూనే ఉంది. ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు. నేనేదో వాకింగ్ చేద్దామని చెప్పి ఇంకా అలా ఫోన్ పట్టుకొని తను చేసే క్యూట్ మూమెంట్స్ని నేను మిస్ చేయలేక ఫోన్ పట్టుకొని తన చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అన్నీ చేసేసిందండి. తనకి తెలిసినవి, తెలియనివి, వచ్చినవి, రానివి, వచ్చినట్టు రానట్టు చేసింది. కానీ నాకు అన్నీ చాలా క్యూట్గా అనిపించింది. ఎంత క్యూట్గా ఉందంటే నేనైతే అలా చేయలేను ఇప్పుడు. సో అవన్నీ చూసి నేనైతే యాజ్ అ మదర్ మురిసిపోయాను. అన్నీ ఎండలో ఎందుకు ఉంచుతారు మన పిల్లల్ని? విటమిన్ డి రావాలనే కదా. ఆ రోజు రథసప్తమి. మేము అప్పటికీ పూజ చేయకపోయినా మా కామ్య ఇవన్నీ చేసి దేవుణ్ణి ఇంప్రెస్ చేసిందేమో అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సూర్యదేవ ఇంప్రెస్ అయిపోయి మా పాపకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. లాస్ట్కి ఏ ప్రోగ్రామ్ చేసినా ఏం చేస్తారు? జనగణమనతో ఎండ్ చేస్తారు. అలాగే మా పాప కూడా ఇవన్నీ చేసి ఎందుకో తెలీదు జనగణమన అయితే పాడింది. నాకు బాగా అనిపించింది.